తొలి వలపు తొలి చూపు, తొలి షాకు తొలి స్ట్రోక్, తొలి శాండాలం అంట కదరా. సోదాపి చెప్పాలనుకుంటే చెప్తావు. కాంచనమాలతో ఫస్ట్ మీటింగ్ స్మెల్ వచ్చేసిందంట. నన్ను తీసుకెళ్లకుండా వెళ్తారు అదేటి. తీసుకెళ్ళొచ్చురా, శుభకార్యానికి వెళ్తా సునకాన్ని తీసుకెళ్ళడం ఎందుకు కానీ. ఈ కష్టాలు వద్దు, అందరూ నీలా ఉంటారనుకుంటాను. నిన్నే అంటున్నాడే. నీకేమైనా శివుడా? బ్రహ్మచేవుడు. ఒరే సిటీ నుంచి ఒక అమ్మాయి విలేజ్ కొత్తే ఎవడన్నా తాపేశ్వరం కాజాలు తింటావా, కేసారో స్వీట్స్ తింటావా అని అడుగుతారు గాని మరి చీప్ గాని ఏ తేగలు తింటావా, జీలు తింటావా, కమ్మరిగడ్డలు తింటావా, సీకులు చప్పరిస్తావా అని అడుగుతాడు రా. ఎవడన్నాడే విలేజ్ బూట్స్. బూట్స్ కాదురా, బ్రూట్స్ అంటే నువ్వు. ఇదిగో నిన్నే అంటున్నాడు. నీకు శివుడేనా? ఆడంత కాదులే. ఈసారి నీతో దగ్గరుండి నేను కాంచంతో మాట్లాడతాను. రారా. వదిలేరా. రారా హాయ్ బావా. నా మీద కోపంతో మళ్ళీ రావనుకున్నాను, వచ్చేసావే. ఫస్ట్ రానన్నాడు, మేమే సగం దూరం గెంటుకుంటూ వచ్చాం. మిగతా సగం తనే వచ్చాడా? లేదు, మేమే తోసుకుంటూ. అదేమిట్రా, అదేదో పొరపాటును కోపాడింది అనుకో ఇంటికి రావడం మానేస్తావా? బావా మాత్రం పౌరుషం ఫీల్ అవుతాడని నేను అప్పుడే అనుకున్నానమ్మా. అయినా వచ్చి రాగానే తేగలు తింటావా, జీళ్లు తింటావా అని కంగారు పెట్టేస్తే ఎలా బావా? నిజమే, అనవసరం కంగారు పెట్టేశాను. ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాగానే ఎవరో కొత్త వాళ్ళ ముందు నోట్లో జీడి పెడితే సిగ్గేదా? సిగ్గేంటి, సిరాకేత్తది కదరా. సలహా ఇచ్చింది నువ్వే కదరా. ఈ ఐడియాలు అలాగే ఎడితే ఒకరు కూడా ఉరుకోవడం ఇప్పటిదాకా. చూడరా, ఎక్కడున్నా ఎక్కడ పెరిగినా కాంచన ఈ ఇంటి పిల్ల. ఈ ఇంటి మర్యాద మర్చిపోలేదు గనక నీ మీద కోప్పడింది. అవునత్తయ్య, పొరపాటు నాదే. అనవసరంగా కాంచన బాధ పెట్టాను. అనవసరంగా కోప్పడినందుకు నువ్వే నన్ను క్షమించాలి. చచ్చా, మన ఇద్దరి మధ్య క్షమాపణ ఏంటి? నువ్వు తిట్టడం, నేను సర్దుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటే కదా. అమ్మయ్యా, మీ ఇద్దరికి రాజీ కుదిరింది, నా మనసు చల్లబడింది. ఇదిగోనే ఈ ఉప్మా మీ బావకు తినిపించు. పడుకున్నావా? లేదురా, చూస్తున్నాను. కళ్ళు మూసుకుని చూస్తున్నావా? కళ్ళల్లో ఉన్న కాంచనమల రూపాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాను. కళ్ళు తెరిస్తే పోతుందేమోనని భయంగా ఉందిరా. నువ్వు మాట్లాడింది తెలియదా? ఒక్క పక్కు కూడా అర్థం కాలేదు. కాంచనమాలను తలుచుకుంటుంటే బాడీ గాల్లో తేలుతున్నట్టుందిరా. కాంచన తలుచుకుంటే నీ బాడీ గాల్లో తేలుతున్నట్టు సహజం రా, కానీ నాకు కూడా తేలుతున్నట్టుందేంటి? చంద్రబింబం లాంటి మొహం, నీలి మేఘాల లాంటి పురులు, అల్ల నేరేళ్ళు లాంటి కళ్ళు, సంపంగి లాంటి ముక్కు, నాజూకైన నడు, ఎంత అందంగా ఉందిరా. పేడ, చీపుర్లు, కొబ్బరికాయలు, గేదెలు, డౌట్ లేదు ఇది రమణమిల్లే. ఎవడరా మమ్మల్ని ఇక్కడ మోసుకొచ్చింది? వీళ్ళ క్యాలెండ్ తగలయ్యా, కళ్ళు మూసుకుంటే ఇక్కడ తీసుకొచ్చారు. నిద్రపోతే కిడ్నీలు అమ్మేసుకునేవాళ్ళు. రేయ్, ఎక్కడ రమణమ్మ గారు? కొండలరావు, పీకలు పోయకుండా తీసుకొచ్చారు, సంతోషించండి. తలకాయ మీద రూపాయి పెడితే పావులకు కూడా మిమ్మల్ని ఎవరు కొనరు. అలాంటిది మిమ్మల్ని నమ్మి 5 లక్షలు అప్పిస్తే నన్నే దబాయిస్తారా? ఒరే చెమడాలు ఎక్క తీసేస్తాను, జాగ్రత్తగా ఉండండి. అది కాదు రమణమ్మ, నీ డబ్బు ఎక్కడ పోతుంది? మా దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టే. ఇంకా నయం, అయ్యప్ప స్వామి ఉండేలు ఉన్నట్టు కాదు. అలాగే అనుకుని మర్చిపోండి, పుణ్యం వస్తుందా? పుణ్యం కాదురా నాకు కావాల్సింది, వడ్డీ. అసలేటో లేట్ అయినా పర్వాలేదు, నెల నెల వడ్డీ కట్టకపోతే బాగుండదని చెప్పానా లేదా? ఒరేయ్, వీళ్ళని తీసుకెళ్లి దొడ్లో కట్టేయండి. రమణమ్మ, నేనేంటో నీకు బాగా తెలుసు. మన ఊళ్ళో వాళ్ళ నమ్ముకుని కేబుల్ టీవీ పెడితే ఒక్కరు కూడా డబ్బు ఇవ్వలేదు. డబ్బులు చేతిలో పడ్డ మరుక్షణం నీ ముందుంటా. నన్ను నమ్ము, అసలు వడ్డీ అన్ని కలపక్కర్లేదు. నా బిడ్డ నాకు ఇస్తే చాలు. ఈ వయసులో డీల్ ఎప్పుడు పోసుకున్నావు? బిడ్డంటే వడ్డీరా. ఆ బుక్ ముందే చెప్పాలి. వంకర మాటలు మాట్లాడితే 4 తెగ్గొస్తాను. ఇదిగో సుదర్శనం, నా వడ్డీ ఎప్పుడు కడతావు? ఒక వారం రోజులు టైం ఇవ్వు, ఇచ్చేస్తాను. వారం కాకపోతే 2 వారాలు అవుతాను. అప్పటికి రొక్కం నా చేతిలో పడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇంతకన్నా ఏం జరుగుద్ది? జువ్వలపాలెం క్యాంపేజీలకు తెలియజేయమనగా బాగా కొవ్వు పట్టిన సింహ పంది ఏడుకు సిద్ధంగా ఉంది. బిజినెస్ కూడా ఉందా? అర్థమైందిగా, వెళ్ళండి. అలాగే, దాని పొట్ట చూసి కడుపు అనుకున్నాను. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. వీడియో గారు ఏం చాలా హుషారుగా ఉన్నారు? ఇవాళ నా పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు? 45. ఎన్నొక్కటి ఆయన చెప్పేది నిజమే. 10 సంవత్సరాల క్రితం కూడా 45 అని చెప్పాడు. మాటలు నిలబడి మనిషి. నేను అప్పుడు ఈ ఊరు రాలేదు కదా, నేను ఎక్కడ చెప్పాను? నేను మీ ఊరు వచ్చినప్పుడు చెప్పావు. వీళ్ళేంట్రా నల్లమ్మ బేసినట్టు ముఖాలు మాడిపోయినాయా? తెలీదా? రావణమ్మ పిలిపించి ఫుల్ కోటింగ్ ఇచ్చిందట. రావణమ్మ దగ్గర 100 రూపాయలు అప్పు చేస్తే ఉప్పు సముద్రంలో మునిగిపోయినట్టే. లక్షలు చేసాడట, మరి అవద్దు మరి.
వీళ్ళేంట్రా మన గురించి తెగ బెంగెట్టేసుకున్నట్టున్నారు పాపం. బెంగ కాదు బాబు, జాలి. లచ్చలు సంపాదించేద్దామని ఎకరాలు అమ్మి కేబుల్ టీవీ పెట్టాను. చివరికి ఏం మిగిలింది? వైర్లు కట్టా టీవీ పెట్టి నీకు అది కూడా మిగలదు. నీకు ఆ వైర్లు కట్టే ఎక్కువ. ఎవడో సన్నాసి కేబుల్ టీవీ పెట్టి ఫ్లాప్ అయిపోయాడని చెప్పి ప్రతివాడు ఫ్లాప్ అయిపోతాడా? నీకు అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే మా కేబుల్ టీవీలో పని చేస్తే బెటర్. అంత కరం మనకేం పట్టిందండి? కావాలంటే మన కేబుల్ టీవీ ఆఫీస్ పెట్టి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మామ బర్రేం కాదు. కేబుల్ టీవీ నడపడం అంటే డౌన్ రోడ్ లో ఎడ్ల బండి నడపడం కాదు. నేనే ఏం పీకలేకపోయా, నువ్వేం పీకుతా? భోగరాజు, నేను ఏం పీకుతానో చూపిస్తాను గాని మీరు మాత్రం నా యాంటీనా వైర్ కూడా పీకలేరు. బాగరాదు, నువ్వే ఏదో ఒకటి పీకాలరా. నేను ఈయన పీకగలను గానీ ఎన్ని పీకగలను? ఆంటిపతి ఓడి పీకుతాడా? సిటీకి నువ్వెందుకమ్మా? నీకేం కావాలో చెప్తే నేనే తెప్పిస్తాను కదా. షాపింగ్ కి వెళ్ళాలి, ఇంటర్నెట్ లో చాటింగ్ చేయాలి, ఈమెయిల్స్ పంపాలి, ఇంకా బోల్డ్ అని పనున్నాయమ్మా. అతయా సుదర్శన, సిటీకి ఏమన్నా వెళ్తావరా? చచ్చినా వెళ్ళం. జన్మభూమి కన్నతల్లి అన్నారు. ఈ పల్లె మా తల్లి, దీన్ని వదిలి మేము వెళ్ళం. అది కాదురా, మన కాంచన సిటీకి వెళ్ళాలంట. ఒక్కదాన్ని పంపడానికి మనసు ఒప్పటం లేదు. నేను తోడుగా వెళితే కాంచెలు ఫీల్ అవుతుంది అత్తయ్య. ఏం ఫీల్ అవ్వను, రా బావా. సిటీకి నేను వస్తాను. ఎందుకో? ఆడెవడో నా కట్రాయిలు కొట్టేశాడు, కొనుక్కోవాలి. పాపం కొట్టేసిన టైట్ ఎంత బాధపడుతున్నాడు ఏంటో. ఆడెవడో కొట్టేస్తే నీకేటి బాధ? నువ్వు కొడితే తెలిసేదా పెయిన్ ఏంటో. ఒరిసిపోయిందిరా. అవ్వండి హ్యాపీ గోలా. కాంచన నువ్వు పద. మా బ్యాచ్ అంతా నీతో వచ్చి రాజమండ్రి మొత్తం తిప్పుతాం. నీకేం కావాలో అది కొనుక్కో. ఎలా ఉంది? కట్టుకో, కరెక్ట్ గా ఉంటావు. బాగుందా? చాలా బాగుంది కాంచన. ఈ శారీ నువ్వు కట్టుకుంటే చాలా అందంగా ఉంటావు. చండాలంగా ఉంది. ఇదిగో నువ్వు అన్నిటికీ ఇలా రివర్స్ లో మాట్లాడితే ఎలా? ఈ కలర్ చాలా బాగుంది. కానీ నాకు బాలేదు. నువ్వు కొంచెం ఎక్స్ట్రా మాట్లాడడం ఆపుతావా? ఒరేయ్, నువ్వేం ఫీల్ అవ్వకరా, నేను సెట్ చేస్తాను కదా. దా చెప్తాను రా. కాంచనాయ్, ఈ ప్యాంట్ షూట్ ఎంత బాగుందో. పురుకోసలు కూడా ఉన్నాయి, నీకైతే భలే ఉంటది. చండాలంగా ఉంది. ఎరా, ఈ ప్యాంట్ బాగాలేదా? కాంచన చెప్పింది కదా చండాలంగా ఉంది. ప్యాక్ చేయండి. సీతమ్మ ఎవ్వడ మాట ఎందో, కొంచెం సిరాకు ఎక్కువ. కాంచన, చిన్నప్పుడు 4వ క్లాస్ చదివేప్పుడు ఇటువంటి గౌన్లు వేసుకునేదానివి. సారీ, 4వ క్లాస్ లో నేను ఎప్పుడు గౌన్లే వేసుకున్నా. అయ్య బాబాయ్, గౌన్లు వేసుకోకుండా స్కూల్కి వెళ్ళిపోతానువా? షట్ అప్. అలాగే బాబు, ఇదిగో అమితాబ్ సైజు లేవా? ఇదిగోండి సార్. అయ్యి బాబాయ్, ఎంత డైర్లు వేసుకుంటే తేడాలు వచ్చేస్తాయి. నేను బిల్లు కొట్టేస్తాను, మీరు పదండి. అలాగే. బిల్ సార్. ఇదేంటి, మీ షాప్ లో ఒకటి కొంటే రెండిట్లకి బిల్ వేస్తారా? ఇంకోటి ఆయన దగ్గర ఉంది. నా దగ్గర ఎలా ఉంటుందా? నేను తీసుకోలేదు. మీరు తీసుకోలేదు, కొట్టేశారు. నేను కొట్టేసింది ఈ డ్రైవర్, మీ షాప్ లో కాదు. షటప్. మీ డ్రాయర్ లో ఇంకో కొత్త డ్రాయర్ ఉంది, మర్యాదగా బయటికి తీయండి. ఏమండే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. వేరే షాప్కి వెళ్దాం అంటే ఈ షాప్ తీసుకొచ్చాను నేను. మా ఊర్లో నేను చాలా రాయల్గా బతుకుతున్నాను తెలుసా మీకు? ఇంకొక మాట మాట్లాడాలంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను. అలాగా? మరి ఇంకెలాగా? ఇలాగా. డ్రైవర్ లోకి డ్రైవర్ దోశాడు రీడు. అయ్యి బాబోయ్, చాలా వరస్ట్ టెక్నాలజీ. డైర్లు కూడా వేసుకునేవరా? మీరు వేసుకోండి. మా షోరూమ్ లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఉన్నాయి సార్. కస్టమర్స్ ఎలాంటి దొంగతనాలు చేసినా వాటిని తేలిగ్గా మేము ఇక్కడి నుంచే కనిపెట్టగలం. నెల వడ్డీ కట్టకపోతే బాగుంటుందని చెప్పానా లేదా? కేబుల్ టీవీ నడపడం అంటే డౌన్ రోడ్ లో ఎడ్ల బండి నడపడం కాదు. మా షోరూమ్ లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఉన్నాయి సార్. కస్టమర్స్ ఎలాంటి దొంగతనాలు చేసినా వాటిని తేలిగ్గా మేము ఇక్కడి నుంచే కనిపెట్టగలం. ఏంటి మెంబర్లంతా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించారు? ఇంతకీ ఎజెండా ఏటో? ఏముంది, సుబ్బరాజు గారు మాకంలో గర్ల్స్ తో గార్డెన్ పార్టీ. అంటే మేజువాణి. ఈస్ట్ నుంచి 2, వెస్ట్ నుంచి 2, లంక భాగ్యంతో కలిపి 5. పాపతో కలిపి 6. ఇంతకీ పాపల వయసు ఏమాత్రం ఉంటుంది ఏంటి? నీకేం వయసు కావాలేంటి? నాకు 16 నుంచి 60 వరకు ఎవరైనా ఓకే. అయితే నీ సన్న 5,000. ఊరుకోవా, ఏదో పేద రసుకుని ఒక 1000 రూపాయలు ఇచ్చుకుంటాను. పైగా అక్కడ టిప్పులు అవి కూడా ఉంటాయి కదా. నువ్వు ఇచ్చే 1000 రూపాయలు పాపలేసుకునే పంజాబీ డ్రెస్ లో కూడా రావు. ఏంటి బట్టలు వేసుకుని డాన్సులు చేస్తారా? చిచ్చి, నువ్వు ఇచ్చే చిల్లర మూటలకు బట్టలు లేకుండా డాన్స్ చేసేలా. ఫోన్ లేరా, మాస్టర్ చూడడం వరకే కదా. ఈ కేసు అదే కదా. ఆపేసాను. ఏం మర్చిపోతుంటావా? అత్తమాను గుర్తు తెచ్చుకుంటా. ఫోన్ లేరా, ఇంతకీ ఖర్చు మొత్తం ఎంత అవుద్దేటి? బీర్లకి, బిర్యానీలకి, పాపలకి, పరుపులకి, సామ్యానాలకి, పై ఖర్చులకి, కొడుకులు కలిపి 2 లక్షలు అవుద్ది. దీంట్లో నీ కమిషన్ ఎంతో? నీ అబ్బా, నాది. కళా పోషణ గురించి మాట్లాడుతుంటే కమిషన్ గురించి అడుగుతావట్రా? ఆడి గురించి వదిలేయి. ఆడ వెనక నుంచి పేడేస్తుంది, ఇటు ముందు నుంచి దూడేస్తాడు. చాలే. ఇంతకీ ఆ పోలీసు వాళ్ళ మ్యాటర్ ఏం చేశారు? వాళ్ళకున్నా
పక్కనే పూల రగడ పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారా? అటు ఏజీ గడికి ఫోన్ కొట్టేస్తారా? స్వామి అక్కడ రేట్లన్నీ అందుబాటులో ఉండేలా చూడు. యాండి ఇందులో డబ్బులు పెట్టాను కనిపించాయా? ఎందుకు కనిపిస్తే మన జేబులో ఉంటే మీ దగ్గర ఉన్నాయా? అవునే, రాజు వెంకట్రావు గారు నేను షకీల సినిమా కొనడానికి వెళ్తున్నాం. సినిమా చూశాక దేవుడి దేవల్ల రేటు కుదిరితే వాడు ఎట్లో నేను అడిచేస్తాం. అవ్వా పోయి షకీల సినిమా కొంటారా? అక్కడికి నేనేదో షకీలానే కొంటానన్నట్టుగా అలాంటివంటే నీతో పదగా భార్యమని అన్నాక భర్తని ఎంత చక్కగా అర్థం చేసుకోవాలి. ఓసారి అలా వెళ్ళి ఎదుర్రా నవ్వుతూ. ఏముందని దూతున్నావు అక్కడ? ఉన్నయ్యే 4 ఎంటుకలు. ఎక్కడికో అర్ధరాత్రి పూట బయలుదేరావు. 4 ఊర్ల పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అందరూ కలిసి చందాలు వేసుకుని మరీ మీటింగ్ పెట్టారు. విలేజ్ డెవలప్మెంట్ మీటింగ్. ఏంటి ఇంత అర్ధరాత్రి పూట? ఏంటని ఉద్దేశం? నేను సెకండ్ ఫ్యామిలీ పెట్టానా అబద్ధాలు చెప్పడానికి? ఉన్న ఫ్యామిలీని ఉద్ధరించడానికి ఊపిరి లేదు. నీ మొహానికి రెండో ఫ్యామిలీ ఒకటి. ఎంత సిగ్గుమాలిన ఆడదైనా ఏం చూసి నిన్ను దగ్గర రానిస్తుంది? సర్లే నీ నమ్మకం నీదే, నా కాన్ఫిడెన్స్ నాది. పొద్దున కల్లా వచ్చేస్తాను, తలుపు గడి పెట్టుకో. తలుపేసుకోవడానికి నాకేం భయం? నీకు కాదు భయం, వచ్చేవాడికి భయం. నిన్ను కాంచనమాల కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకాలం మన కేబుల్ టీవీలో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఎన్నో ఛానల్స్లో చూశారు. కానీ అవన్నీ ముంబైలోనో మద్రాసులోనో హైదరాబాద్లోనో సినీ స్టార్స్తో టీవీ స్టార్స్తో తీసినవి. మన జువ్వలపాలెంలో కూడా చాలామంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. మన లోకల్ టాలెంట్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ఒక సరికొత్త రంగుల ప్రోగ్రాంని రూపొందించాను. ఇది కేవలం మన జువ్వలపాలెం ప్రేక్షకుల కోసం, మన జువ్వలపాలెం మొనగాళ్లతో చేసింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 11 గంటలకు, తిరిగి పగలు 11 గంటలకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి. ఇది చూసి మీరంతా మన లోకల్ టాలెంట్ని సన్మానిస్తారో లేక సంస్కరిస్తారో మీ ఇష్టం. మర్చిపోకండి, మరికొద్ది క్షణాల్లో మా ప్రసారం ప్రారంభం అవుతుంది. మరి సుబ్బరాజు గారు తోటకెళ్దామా? అయ్యో ఆగవే, గంగిగోలు అంటోండి ఆ మూతల కుమ్మేద్దు. నోరు మీద సచ్చినోడా జాగరం చెప్పి ఇక్కడికి వచ్చి అమ్మాయితో జాగరం చేస్తావా? నిన్ను సినిమా కొంటానని చెప్పి ఇక్కడికి వచ్చి షకిల డాన్స్ చేస్తావా నువ్వు? మావిడ పెద్దవరసా ముందు పట్టదు. పంచాయతీ బోర్డు మీటింగ్ అని చెప్పి అమ్మాయితో మీటింగ్ గవర్నమెంట్ ఆఫీసర్నే, వీడియోనే, పబ్లిక్ లో పట్టుకోవద్దు. కావాలంటే ఇంటికెళ్ళే ఎక్కడికి వెళ్తారు? నమస్కారం రావణ గారు, బాగున్నారా? ఏంట్రా జుబ్బల పాలెం జులైల పాలెంగా చేస్తారు? అక్కడ గుర్తు పులిగడ్డ నుంచి వచ్చి పెద్ద పోటుగాళ్ళగా మా మొగుల్ని పాడు చేస్తావా? దొంగ సచ్చినోడా, వీడికి మాటలతో కాదే జాతరతో చెప్పాలి. అవును ఎరా బాగా తుప్పొదిలిపోయిందా? నేను కేబుల్ టీవీ పెట్టి ఏం చూస్తారు అన్నారు కదరా, ఇవాళ అదే కేబుల్ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి మీ పిల్లలతో పీకించాం. సరిపోతా? ఇక నుంచైనా ఒళ్ళు పెళ్ళాల దగ్గర పెట్టుకుని బుద్ధిగా కాపురం చేయండి. మీరెక్కడ ఏ తొట్టి పనులు చేసినా శివుడు 3వ కంటి తెలియకపోవచ్చు, కానీ మా కేబుల్ టీవీ సుదర్శన చక్రంలా మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటది, తీరిపోద్ది. మల్లెపూలు బానే ఉన్నాయి కదరా, మీరు వాడిపోయారంటే? మా ఆవిడ కుమ్ముడికి ఫీల్ అవక పిల్లలతో తన్నులు తిన్న వాళ్ళందరూ పైకి వచ్చారంట. రేపు కూడా తన్నించుకో, పైకి పోతావు. సుదర్శనం, ఇన్నాళ్ళు మా మొగుళ్ళు శ్రీరామచంద్రులని మురిసిపోయాం. వాళ్ళు వీధిలో ఆడే భాగవతం అంతా చూపించి మా కళ్ళు తెరిపించావు. మీ కేబుల్ టీవీ దయవల్ల సమయానికి వచ్చి మా ముగ్గులను మేము కంట్రోల్ చేసుకోగలిగాం. కాళ్ళు ఎరగొట్టి పడేస్తే కంట్రోల్ కాక సస్తారంటే? నీ వల్ల మా కాపురాలు నిలబడ్డా. మీ కాపురాలు బాగా నిలబడతాయమ్మా. నేను కలెక్షన్ కోసం వచ్చినప్పుడు మమ్మల్ని ముష్టోలు చూసినట్టు చూసారుగా. పొరపాటైంది. ఇక నుండి మీరు మా ఇంటికి రానక్కర్లేదు. ప్రతి నెల మేమే మీ ఆఫీస్కి వచ్చి కేబుల్ డబ్బులు కట్టేస్తాం. అవును, ఈ రోజు నుంచి మా ఆడోళ్ళంతా మీ కేబుల్ టీవీకి ఫుల్ సపోర్ట్.